ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులు బీడ సాగదు ఇది సోమాజిగూడ అడ్డా. మా గుండెలున్న దుఃఖమంత పిడికిళ్లకు తెచ్చుకొని గులాబీ జెండాల నెత్తి గుంపులుగా కదిలొచ్చి నెత్తురు మరిగే నిప్పులనే గజిమ్ముకుంటా, నెత్తురు మరిగే బాధతో నిప్పుల నెగజిమ్ముకుంటా నీ బుల్డోజరు పాలనను, రెడ్డి నీ బుల్డోజరు పాలనను పాతరేస్తాము. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది జూబ్లీ హిల్స్ గడ్డ. మొత్తం మీ వైపు చూస్తున్నది తెలంగాణ అంతా కూడా. ఎవరెవరు చూస్తున్నారు? ఎరువు బస్తా కోసం లైన్లో నిలబడి 2 రోజులు 3 రోజులు లైన్లో నిలబడ్డా ఎరువు బస్తా దొరకకుంటే పంట ఎర్రగైపోయి పంట నష్టపోయిన రైతు, బతుకు భారమైన రైతు మీ దిక్కు ఆశగా చూస్తున్నాడు. మీరేం చేయాలని కోరుకుంటున్నాడు ఆ రైతు అంటే? ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని సాచి చంప మీద ఒక్కటి ఇకాలని చూస్తున్నాడు. మీరందరూ ఒక్క దెబ్బ కొట్టాలి. మీరు నిరుద్యోగులు చూస్తున్నారు. ఏం చెప్పిండు నిరుద్యోగులకు? ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. భరోసా కార్డు అన్నాడు, 5 లక్షలు ఇస్తా అన్నాడు. 5 రూపాయలు ఇచ్చిండా? ఇచ్చిన పాపాన బోలే. ఏదో ఉంది కదా, తన ముడ్డి కాకుండా గోల్కొండ కాక దేకమన్నాడట ఎవడో. ఇచ్చేది లేదు సచ్చేది లేదని ఎటువడితే హామీలు ఇచ్చిండు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులు మీ వైపు చూస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా లేదా అని చెప్పి. కనుక మీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మామూలు ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ రాష్ట్రం మీదికి ఆశగా చూస్తున్నది. హైడ్రాలో ఇండ్లు కూలగొడుతున్నాడు దుర్మార్గుడు, పేదల ఇండ్లు కూలగొడుతున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు పదిలంగున్నది, ముఖ్యమంత్రి అన్న ఇల్లు పదిలంగున్నది. ఆయన ఎవరు? మహేందర్ రెడ్డి విప్పు, ఆయన ఇల్లును ముట్టుకుంటలేడు. ఓవైసీ చెరువుల కాలేజీ కట్టిండు, ఆయనది ముట్టుకుంటలేడు. ఎవరి ఇండ్ల మీద పోతున్నాడు? గరీబోళ్ళ ఇండ్ల మీదకి, మధ్యతరగతి ఇండ్ల మీదకి పోయి బుల్డోజర్ దింపి కూలగొడుతున్నాడు. ఒకటే విషయం, కట్టే సర్కార్ కేసీఆర్ది అయితే కూల్చే సర్కార్ రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక పేరు పెడదాం. ఏమని తెలిసిన? తోడుపోడు సర్కార్. తోడుపోడు సర్కార్. కూలగొట్టుడే వాని పని తప్ప వాని కట్టుడు రాదు, నిర్మాణం లేదు. 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ నడుపురా అంటే సర్కస్ నడుపుతున్నాడు, డ్రామా నడుపుతున్నాడు. ఓ డ్రామా కొడుతున్నాడు సర్కస్. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనగానే 2 ఏళ్ల నుంచి క్యాబినెట్లో ముస్లిం లేడు, కానీ ఇవాళ అర్జెంటుగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు. ఆ అజారుద్దీన్ కోడు ఉండంగా కూడా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించిండు. గవర్నర్ ఏమనలే. మనం ఉండంగా గవర్నర్ మనల్ని ఎంత బాధ పెట్టింది, ఆమె తమిళసై మనల్ని ఎంతో బాధ పెట్టింది. కానీ ఇప్పుడు ఆయన ఏం బాధ పెడతలేడు, కాంగ్రెస్ని ఏమంటలేడు. అంటే బడే భయ్యా చోటే మియా, మోడీ బడే భయ్యా చోటే మియా, బందామేందిరో బందామేందిరో